చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈరోజు రెండో రోజు మహానాడు నిన్న చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. కడప జిల్లా అంతా కూడా ఒక పసుపు సునామీని చూస్తూ ఉన్నాము. ఎన్నడూ లేని విధంగా ఒక కంచుకోట తెలుగుదేశం పార్టీకి అన్నట్టుగా ఇక్కడ కడప జిల్లా వాసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నలుమూల రాష్ట్రం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ నెల ప్రతి ఏటా కూడా ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మేమంతా కూడా ఇలా కలవడము, రానున్న భవిష్యత్తులో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ ఏదైతే సంక్షేమ పథకాల మీద అమలు చేసే విధానం కానీ ముఖ్యంగా కార్యకర్తల సంక్షేమం గురించి తీసుకున్నటువంటి ప్రణాళికలు కూడా ఉన్నాయండి. చాలా చాలా సంతోషంగా. వైసీపీ వాళ్ళు చెప్తూనే ఉంటారండి, వాళ్ళు ఎక్కడో అక్కడ కనిపించాలనే మాటలు మాట్లాడుతున్నారు. మీరు చూస్తూ ఉన్నారు కార్యకర్తల సమూహం ఎంత బ్రహ్మాండంగా ఉందో. రేపు ఇంకా 3వ తేదీ ఖచ్చితంగా రేపు కూడా లక్షలాది మంది కూడా రానున్నారు. నిన్న ఇవాళ కొంచెం ప్రతినిధుల సమన్వయమే జరిగింది. రేపు మొత్తం రాష్ట్రం అంతా కూడా వచ్చి ఈ మహానాడు వేదికని విజయవంతం చేస్తారని కోరుతున్నాను. వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడే పరిస్థితే లేదండి రాష్ట్రంలో. వాళ్ళు 100 రకాలుగా మాట్లాడతారు. గత 5 ఏళ్ల రాక్షస పాలన ఏం చేశారండి? వాళ్ళ ఇంట్లో హత్య రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు శవ రాజకీయాలు చేసుకుంటూ 5 ఏళ్ల ఏపీ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టినారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారో చూసుకొని మాట్లాడమని చెప్పండి. మేము అభివృద్ధి చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చాము. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ఆలోచిస్తాము. 2.0 కాదు 10.0 కూడా చూపించామనండి. ప్రజలు చూపించారు ఆయనకి. చాలు, మేము ఎవరం మాట్లాడాల్సిన పని లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకి ఏ పాయింటో చూపించారు. ఆయన ఏ స్థానంలో ఉన్నారో కూడా ఆయనకు తెలుసు. ఏదో వాళ్ళకి ఉనికి చాటుకోవాలనే మాటలే తప్పించి ఎక్కడా కూడా ప్రజలు ఆయన నమ్మే పరిస్థితి లేదండి. వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటికి వస్తున్నాయండి. వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటికి వస్తున్నాయి. అవి కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం మీద వేస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఏమి అమాయకులు కాదు, వాస్తవాలు తెలుసు. గతంలో ఏమేం చేశారో, మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి వీధి వీధికి బెల్ట్ షాపులు పెట్టి నాసరిక మద్యాన్ని అమ్మి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. సో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ మద్యం తాగి చనిపోయిన కుటుంబాల్లో బాధ ఏంటో మా అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా అవన్నీ కూడా ఉనికిని చాటుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలే. నాయకుడు ఎప్పుడు నాయకుడిగానే ఉంటాడండి. యువగలం పాదయాత్ర నుంచి కూడా మా లోకేష్ అన్న గారు ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారు. అండ్ మాలాంటి యువత కూడా ఎంతో స్ఫూర్తినిస్తూ ఈరోజు యువగలం పాదయాత్రతో ప్రతి వాడ తిరిగి ప్రతి వర్గాన్ని ఆయన సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ తెలుసుకొని ఈరోజు ఆయన చేస్తున్నటువంటి రిఫార్మ్స్ ఏదైతే ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కూడా తీసుకొస్తున్నారో చాలా చాలా అద్భుతంగా ఉంది. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము. అండ్ మేమందరం కూడా వేచి చూస్తూ ఉన్నాము. మా లోకేష్ అన్న ఒక మంచి పొజిషన్లో ఉండాలని కూడా తెలియజేస్తాం.